రెండేళ్లు అమ్మ పేరు అడిగితే మమ్మీ అని, నాన్న పేరు అడిగితే డాడీ అని మాత్రమే ఆ వయసు పిల్లలు చెప్పగలరు. కానీ హైదరాబాద్లో ఓ చిచ్చర పిడుగు మాత్రం ఆ వయసులోనే జాతీయం, అంతర్జాతీయం అనే తేడా లేకుండా ఉతికి ఆరేస్తున్నాడు. ఆ బుజ్జోని మీరు ఓసారి చూడండి, ముక్కు మీద వేరేసుకోకపోతే ఒట్టండి. లాలీపాప్ చప్పరిస్తున్నట్టు నోట్లో వేలు పెట్టుకుని ఎంత అమాయకంగా చూస్తున్నాడో కదా. కట్అవుట్ చూసి కన్ఫర్మ్ అయిపోకండి, ఈ బుజ్జిగాడు మామూలోడు కాదు. చెప్పడం మొదలెడితే ఇండియా నుంచి యుఎస్ఏ వరకు ఎన్ని డీటెయిల్స్ చెప్పేస్తాడో. ఈ ఏజ్ లో మామూలుగా అయితే ఏం చేస్తారు? వచ్చి రాని మాటలతో, కనిపించిన వస్తువులతో ఆటలాడుతూ అల్లరి చేస్తూ ఉంటారు. ఈ సాయి నిగం మాత్రం అలా కాదు. వెరీ వెరీ స్పెషల్ కిడ్. అతని మేధస్సు అద్భుతం. వివిధ దేశాల రాజధానులు, దేశాధ్యక్షుల పేర్లు, జాతీయ అంతర్జాతీయ విశేషాల్ని అడిగిందే తడువు టక్కున చెప్పేస్తాడు. క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఇండియా, యూకే, రాజస్థాన్, శ్రీలంక, మహారాష్ట్ర, అమెరికా, ఆస్ట్రేలియా, భూటాన్, ఈజిప్ట్, థాయిలాండ్, నైజీరియా, బంగ్లాదేశ్, గోవా, చైనా, ఆఫ్ఘనిస్తాన్. హైదరాబాద్ బోరబండలో నివాసముంటున్న శ్రావణ్ కుమార్, హారిక దంపతుల పుత్రుడే ఈ వండర్ కిడ్. ముద్దు ముద్దు మాటలతో, అల్లరి చేష్టలతో తల్లిదండ్రులను మురిపిస్తున్న ఈ బుజ్జోడు చిన్న వయసులోనే అద్భుతమైన సంగ్రహణ శక్తి కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి నేటి వరకు మహానాయకుల ఫోటోలు చూపిస్తే వాళ్ల పేర్లు టక్కున చెప్పేస్తాడు. రోడ్డు మీద ఏదైనా మంచి కారు వెళ్తుంటే దాన్ని చూసి అబ్బా ఏముందిరా అనడం తప్పిస్తే అది ఎక్కడ తయారవుతుంది, మాతృదేశం ఏది అనే విషయం చాలా మందికి తెలీదు. కానీ సాయి నిగంకు మాత్రం దేశ విదేశాలకు చెందిన కార్ల విశేషాలన్నీ తెలుసు. టచ్ చేస్తే చాలు జాగ్వర్లా దూసుకెళ్లిపోతాడు. ఈనాడు, మైక్రోసాఫ్ట్, విప్రో, సత్యం, బిఎస్ఎన్ఎల్, గూగుల్. గుడ్ బాయ్. హూ రోడ్ వందే మాతరం? Who wrote Janaganamana? Who designed our national flag? Who is our father of nation? Who wrote Ramayanam? What's our national bird? National animal? National flower? National tree? National sports? నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్. దిగ్గజ ఐటీ కంపెనీల పేర్లు చెప్పడానికే అప్పుడప్పుడు నోరు తిరగదు. కానీ ఈ దిగ్గజ ఐటీ కంపెనీల నిర్వాహకుల పేర్లు ఈ చిచ్చర పిడుగు నోట్లో నుంచి అలవోకగా వచ్చి పడతాయి. అంతేకాదు, శ్లోకాల్ని కంఠతహా చెప్పేస్తాడు. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు. 6 నెలల ప్రాయం నుంచే బిడ్డకు ఎన్నో విషయాల్ని చెప్పడం ప్రారంభించారు. తల్లి చెప్పిన సంగతుల్ని శ్రద్ధగా విని తిరిగి అప్పచెప్పడం ప్రారంభించాడు సాయి నిగం. కొడుకులోని తెలివిని గుర్తించి హారిక దంపతులు అందుకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మంచి మంచి విషయాల్ని చెబుతూ ప్రోత్సహిస్తున్నారు. ఏది చెప్పినా ఇట్టే పట్టేసేవాడు. అండ్ ఏదన్నా ఒకసారి చెప్తే సెకండ్ టైం అతనే రిపీట్ చేసి మళ్ళీ అతనే చెప్పేవాడు. అలాగే డైలీ 2 వాళ్ళు జీకే క్వశ్చన్స్ అన్నీ డైలీ ఓన్లీ 2 జస్ట్ ఆడుకునేటప్పుడు మాత్రమే చెప్పేదాన్ని. అలాగే వాళ్ళు నేర్చేసుకున్నాడు 100 వరకు జీకే క్వశ్చన్స్ అండ్ రైమ్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్ అన్నీ అలా చెప్పేసేవాడు. డైలీ ప్రాక్టీస్ చేస్తుంది. ఇందులో నాకంటే వాళ్ళ మమ్మీ రోలే ఎక్కువ ఉంది. అంటే డైలీ 1, 2 చెప్తూ ఉంటే నేర్చుకునేవాడు. దాని తర్వాత మేము దాన్ని ఐడెంటిఫై చేసి ఇంకా చెప్పడం అనేది ప్రారంభించాం. ఇప్పుడు 100కి పైగా జీకే క్వశ్చన్ ఆన్సర్స్
ఈ పిక్చర్స్ చూసి నేమ్స్ ఐడెంటిఫై చేయడం, శ్లోకాస్ చెప్తాడండి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు గాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహంబు పొందుర సుమతి. సాయి నిగం తెలివితేటల్ని చూసి అంతా మెచ్చుకుంటుంటే తల్లిదండ్రులు ఇలాంటి ఆనందమే పొందుతున్నారు. అతన్ని మరింత జీనియస్ గా తయారు చేసేందుకు కృషి చేస్తామంటున్నారు. ఆల్ ది బెస్ట్ సాయి నిగం.